వెల్కమ్ టు 99 టీవీ రిపోర్ట్. ఈరోజు తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. యోగాసనాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందన్నారు యోగా ట్రైనర్ అనితా రమాదేవి. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనారోగ్య సమస్యల నుంచి మానసిక ప్రశాంతతతో పాటుగా యోగా ఉపయోగపడుతుందన్నారు. ఆరోగ్య సమాజం కోసం కృషి చేయాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ శిరా రవి అందిస్తారు. ఆరోగ్యం అవసరం. ఇప్పటికే ఏదైతే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆరోగ్య దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఇక్కడనే ఆరోగ్య శిక్షకులు చాలామంది ఉన్నారు. ఆరోగ్య అభిలాషులు కూడా ఈ యొక్క ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతున్న సందర్భంలో ఇక్కడనే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి యోగా శిక్షకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా ఆరోగ్యం పట్ల ప్రజలకి ఈ యొక్క యోగా ఎలా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? నేటి తరంలో యోగా అనేది కంపల్సరీ అయిందండి. ఇంతకుముందు ఇంట్లో బాగా పనులు చేసేవాళ్ళు, వ్యవసాయ పనులు కానీ ఇంట్లో పనులు కానీ చేయడం వల్ల మనలో ఉండే జాయింట్స్ అన్నీ కూడా కొంచెం ఫ్లెక్సిబిలిటీగా ఉండేవి. ఇప్పుడు చూడండి, ఏం పనులు చేయకపోవడం వల్ల అంత స్టిఫ్నెస్ పెరుగుతుంది. నడుము కానీ మోకాళ్ళు అన్నిటికీ ఇప్పుడు వచ్చే జబ్బులన్నీ కూడా ఇలాంటి జబ్బులే. మనం శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది. ఇంకా ప్రకృతితోని సహజీవనం అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు ప్రకృతితో మమేకమై ఉండేవాళ్ళం. అప్పుడు ధ్యానం కూడా చేయాల్సిన అవసరం కూడా ఉండకపోయేది. యోగాలు ధ్యానాలు చెయ్యకున్నా కానీ నేచర్తో అనుబంధంగా ఉండి వాళ్ళ శారీరక శ్రమతోనే అంతా సరిపోయేది. ఈ నేటి తరంలో పనులు లేకుండా అంతా ఎలక్ట్రిసిటీతోనే, కంప్యూటర్ల ముందు కూర్చోవడం కానీ, మనం టీవీ దగ్గర కూర్చోవడం అన్నీ కూడా సిట్టింగే. ఇంకా మిగతా వర్కులు కూడా సాఫ్ట్వేర్ వర్కులు, ఇంకా చేసే పనులన్నీ కూడా స్విచ్ ఆన్ చేయడమే. గ్రైండర్ వేయాలన్న, వాషింగ్ మిషన్, ఇవన్నీ కూడా ఈ పనులన్నీ లేకపోవడం వల్ల నేటి తరంలో యోగా అనేది కంపల్సరీ. మరి వాకింగ్ చేయొచ్చు, కానీ దీంట్లో మైండ్, సోల్, బాడీ అంతా కూడా యూనియన్ అయిపోతుంటాయి. అంటే మెడిటేషన్ అవుతుంది, ఇటు శారీరక శ్రమ అవుతుంది, ప్రతి కీలు కూడా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. వాకింగ్ చేస్తే ఓకే, కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కానీ యోగాసనాలలో ప్రతి దానికి ఒక్కొక్క బాడీ ఫ్లెక్సిబిలిటీ అలా జరుగుతుంది. కంపల్సరీ నేటి తరానికి యోగా అనేది చాలా అవసరం. ఇక్కడ మరొక శిక్షకురాలు ఉన్నారు. మేడం, చెప్పండి, ప్రధానంగా ఆరోగ్యం పట్ల యోగాకు ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకత ఏంటి, అట్లాగే యోగాని ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా భాగంగా చూస్తున్నారు, దీని పట్ల మీ స్పందన ఏంటి? నా పేరు దామా స్వరూప అండి. సత్యసాయి ధ్యాన మండలి ఖమ్మం శాఖకి సెక్రటరీని. నేను 20 ఇయర్స్ బ్యాక్ నేను యోగా శిక్షణలో జాయిన్ అవ్వడం జరిగింది. మా గురువు గారి పేరు భిక్షమయ్య గురూజీ. నాకు ఒక డాక్టర్ సలహా ఇచ్చారనమాట. కొంచెం మానసికంగా ఖాళీగా ఉండడం ద్వారా కొంచెం మానసికంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడానా, అంటే ఏ పని లేకుండా ఖాళీగా ఉండడానా అలా వచ్చాయని డాక్టరు యోగా చేయమని సజెషన్ ఇచ్చారు. ఆ విధంగా యోగాలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యోగా చేస్తూనే ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యం. అసలు యోగా అంటే శరీరము మనస్సుని కలయిక. యోగా అంటే కలయిక అనమాట. యోగా కలపడమే యోగా అనమాట. ఆ యోగా ఇక్కడనే మరొక ఏదైతే ప్రధానంగా ఆరోగ్యాన్ని ప్రధానంగా చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఇక్కడ అనేక మంది ప్రముఖులు ఉన్నారు, అట్లాగే యోగాని నిర్వాహకులు ఉన్నారు. సార్, చెప్పండి, ప్రధానంగా యోగాని ఇంత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యోగా ఎట్లా తీసుకుంటున్న సందర్భంలో మీరు ఎలా, అంటే యోగాని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనిపిస్తుంది? అందరికీ ఆరోగ్యం బాగుండాలి అంటే తప్పనిసరిగా యోగా అనేది ప్రతినిత్యం చేయాలి. దీన్ని ప్రచారం చేయడానికి మా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ తరఫున మా శిక్షకులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈరోజు ట్యాంక్ బండ్ మీద 100 మంది వాలంటీర్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రేపు ఇంటర్న్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబంలో, అదేవిధంగా సొసైటీలో మరి వాళ్ళు ఇంపాక్ట్ తరఫున యోగాని నేర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. యోగాలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, యోగాకి సంబంధించినటువంటితో పాటుగా ఇతర అవేర్నెస్ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? పెద్దలకు ఇక్కడ నా పేరు సుప్రియ అండి. నేను సైకాలజిస్ట్. యాక్చువల్గా
సో మేము ఇక్కడ యాంటీ డ్రగ్ టీమ్ తరపున వచ్చాము, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. NMBA అంటే నషాముక్త అభియాన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. ఇది మన తెలంగాణలో మిషన్ పరివర్తన అని చెప్పేసి డ్రగ్స్ కి ఎవరైతే బానిసలై ఉన్నారో యువతను కానీ ప్రజల్ని కానీ వాళ్ళ నుంచి డ్రగ్స్ నుంచి విముక్తి మనం చేయడానికి, డ్రగ్స్ నుంచి విముక్తి పొందడానికి మేము ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి ఒక ప్లెడ్జ్ చెప్పించడం కానీ అండ్ ఎక్కువగా డ్రగ్స్ కి బానిసైన యువతలకి మేము కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ డి అడిక్షన్ సెంటర్స్ కి, రిహాబిలేషన్ సెంటర్స్ కి తీసుకెళ్లి వాళ్ళని డ్రగ్స్ రహిత దేశంగా మేము తీర్చిదిద్దాలని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. థ్యాంక్ యూ. ఏదైతే ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇంకొకరు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో, ఆరోగ్యం పట్ల ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు? మేము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం నుండి రావడం జరిగింది. ఇది 140 దేశాల్లో మనం సేవలను అందిస్తూ ఉన్నాము. రాజయోగం ప్రజాపిత బ్రహ్మకుమారి ఏం చెప్తారంటే రాజయోగం నేర్పిస్తున్నారు. రాజులుగా అయ్యేటువంటి యోగము మన మనసుని మనం నిగ్రహించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సంగీతం అనేది ఒక హార్మోని లాగా ఎలా అయితే ఉంటుందో అన్ని రకాలుగా అలా మన కర్మేంద్రియాలని, మన మనసుని, మన బుద్ధిని కూడా ఒక హార్మోని లాగా చేసుకోవడానికి ఈ రాజయోగం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యము, సంబంధాల ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా చాలా అవసరము. శరీరం కోసము ఆసనాలు ఎలా అయితే వేస్తున్నామో దానివల్ల మన బాడీకి ఆక్సిజన్ అందుకుంటుంది. కానీ మన మనసు అనే దాన్ని నియంత్రించుకోవాలంటే మాత్రం భగవంతుడితో కనెక్షన్ అనేది చాలా అవసరము. ఎందుకంటే కోపం, ఈర్ష, ద్వేషం అనేవి సమాప్తి అయినప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యం పొందగలుగుతాము. ధన్యవాదాలు. ఏదైతే ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోవటానికి యోగాసనాలు అవసరం, అట్లాగే మనస్సుని ప్రశాంతతగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. యోగా చేయటం వల్ల, దానికి ధ్యానం చేయటం వల్ల ఆరోగ్యంగా బాగుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ యోగా సందర్భంగా శిక్షకులు చెప్తున్నారు. సుధాకర్తో చిర్రా రవి, 19